చక్కగా పారాయణ చేశారు. ఇప్పుడు కొద్ది కొద్దిగా శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. పోయిన వారంలో 32వ శ్లోకం దగ్గర ఆగాం. ఎదరికెళ్ళి 1-2 శ్లోకాలు చూసుకుని వద్దాం. 28వ శ్లోకం. యదా నదీనాం బహవోంబువేగ సముద్రమేవాభిముఖాద్రవంతి తదా తవాపి నరలోకవీరాః విశంత వక్రాణ్య విజ్వలంతి. యదా నదీనాం బహవోంబువేగాః అంటే ఉపమానాలు చెప్పుకున్నాం పోయిన వారంలోనే. ఏమిటంటే నదులన్నీ కూడా వేగంగా ప్రయాణం చేసి సముద్రంలో ఎలా కలుస్తున్నాయో, యదా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభి ముఖాద్రవంతి అంటే సముద్రం వైపుకి ముఖం తిరిగి ఉన్నాయని అని అర్థం. అట్టి మాదిరిగా తదా తవామి నరలోక వీరాః అంటే నదులు సముద్రం వైపుకి ముఖం తిప్పుకుని ఎలా ప్రయాణం చేస్తున్నాయో అట్టి మాదిరిగా జీవరాశి అంతా కూడా తదా తవామి నరలోక వీరాః జీవరాశి అంతా ఎటువైపుకి ముఖం తిప్పుకొని ఉన్నాయి? మృత్యువు వైపుకి. దేవుడి వైపుకి తిరిగిలేవు. అంటే చెప్పుకోవటం అయితే దేవుడి నామాలను ఉచ్చరించుకుంటూ ఏ పూజలు భజనలు ఏ బాగా చేస్తున్నాం, కానీ మన ముఖం దేవుడి వైపుకి తిరగలేదు. ఇక్కడ ముఖం చెప్పారు ఈయన. ముఖం 2 రకాలు, బహిర్ముఖము అంతర్ముఖం. దేవుడు బహిర్ముఖంలో లేడు, అంతర్ముఖంలో ఉన్నాడు. బహిర్ముఖంలో ఉన్నటువంటి దేవుని గూర్చినటువంటి ప్రతిమాదులు ఉన్నాయి, నామరూపాదులతో కూడుకున్నటువంటి జగత్తు ఉంది. బహిర్ముఖంగా ఏముంది? ఈశ్వర కల్పనతో కూడుకున్నటువంటి సృష్టి ఉంది. మన ముఖం ఎటేపుకి తిరుగుంది? బహిర్ముఖంగా తిరుగుంది. బాహ్యంలో వస్తువులు, దృశ్యాలు, నామరూపాదులతో కూడుకున్నటువంటి ప్రపంచం. సముద్రం వైపుకి నదులు ఎలా ముఖం తిప్పుకుని ప్రయాణం చేస్తున్నాయో అట్టి మాదిరిగా తదా తవామి నరలోక వీరాః వీరులు శూరులు అందరూ కూడా ఎటువైపుకి తిరుగున్నారు? జగత్తు వైపుకి తిరుగున్నారు. దాన్నే బహిర్ముఖము అంటారు. దేవుడు బహిర్ముఖంగా గోచరం కాడు అని ఇప్పటిదాకా అనేక విషయాలు చెప్పడం జరిగింది. దేవుడు తెలియాలంటే అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అంటే లోపలికి చూడాలి. లోపలికి తిరిగితే దేవుడికి వెళ్తాం. వెలుపులకు చూస్తే జగత్తులోకి వెళ్తాం. వెలుపులంతా బయటంతా రకరకాల నామరూపాలతో, రకరకాల దృశ్య సముదాయంతో అనేక వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు మన మనసు ఏ వైపుకి చూస్తుంటాము? సముద్రం ఎటువైపుకి ప్రయాణం చేస్తుంది, దాని ముఖం ఎటువైపు ఉందో అటువైపుకే. అలాగే మన ముఖం ఎటువైపుకి చూస్తాం అటువైపుకి కదా ప్రయాణం చేస్తాం. అంటే పొద్దుట లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా మన ముఖం ఎటువైపుకి తిరిగింది? బహిర్ముఖమైనటువంటి ప్రపంచం వైపుకే తిరిగింది. ప్రపంచ విషయాదులను గూర్చే తెలుసుకుంటున్నాం. ప్రపంచ విషయాదులను గూర్చి సేకరిస్తున్నాం, వాటితోటి అనుభవిస్తున్నాం కూడా. అంచేత ఏం చేయాలి? ఏం తిరగాలి? ముఖం తిరగాలి. అంటే ముఖం అంటే ఈ ముఖం కాదు, బహిర్ముఖం. ఎలాగైతే చూద్దాం అట్టి మాదిరిగా బాహ్య సంబంధమైనటువంటి విషయాదులను చూడకుండా కళ్ళు మూసుకుని అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖంగా చూస్తే లోపల దేవుళ్ళకి ప్రయాణం చేస్తాం, బహిర్ముఖంగా చూస్తే ప్రపంచంలోకి ప్రయాణం చేస్తాం. అంటే భగవానుడికి 2 రూపాలు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇప్పుడు దాకా. ఒకటి సౌమ్యమైనటువంటి, సుఖకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి ఆనంద స్వరూపం. ఇంకోటి భయంకరమైనటువంటి ఎలాంటి స్వరూపం? దంత్రాకరాళ అని బయటి ప్రపంచం అంతా ఎలాంటిది? నానా భయంకరమైనటువంటి రూపం అన్నమాటది. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం. అనేక కళ్ళు, అనేక ముఖాలు, అనేక చేతులు, అనేక కాళ్ళు, అనేక శరీరాలు. మహాబాహో బహురూపాదం. అనేక కాళ్ళు, అనేక చేతులు, బహోదరం బహుదంష్ట్రాకరాళం, అనేక కడుపులు. ఏమర్థం అవుతుందండి? బయట ప్రపంచం వైపుకి చూస్తే
అనేక రకమైనటువంటి నామరూపాదులతో, ఆకారాలతో, స్త్రీ పురుష భేదాలతో ఒక పెద్ద ప్రపంచం కనపడుతుంది. అది చాలా భయంకరమైనటువంటిది. అదే లోపల చూసినట్లయితే నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి, సుఖకరమైనటువంటి స్వరూపం. బహిర్ముఖంగా చూస్తే భయం, అంతర్ముఖంగా చూస్తే సుఖం. ఈ బహిర్ముఖంగానే మన ముఖం తిప్పుకొని, అంటే మన మనసు బహిర్ముఖంలో సంచరిస్తూ ఆ రకమైనటువంటి కర్మలు చేసుకుంటూ ఆ కర్మ ఫలాలు అనిపించడానికి మళ్ళీ మళ్ళీ రావడము వెళ్ళడము జరుగుతుంది. యదా ప్రదీప్తం జ్వలనం పతంగా. ఇది ఎలా ఉందంటున్నాడు అంటే ఇక్కడ ఈ దీపం వెలిగించిన దగ్గరికి ఈ ఎప్పుడైనా చూసారో పురుగులు వచ్చి రెక్కలు కాల్చుకుని అందరూ చచ్చిపోతాయి, పతంగములు అంటారట. యదా ప్రదీప్తం జ్వలనం పతంగా అంటే మిడతలు. విశంతి నాశాయ సమృద్ధ వేగ. అనేక రకాలైనటువంటి చిన్న చిన్న పురుగులు వచ్చి ఆ దీపం ఏలుగులో పడి కాలిపోయి ఎలా చనిపోతున్నాయో ఈ బహిర్ముఖంగా తిరిగినటువంటి వాళ్ళందరూ అలా చచ్చిపోతున్నారు. మిడతలకు రెక్కలు కాలుకుని చచ్చిపోయినట్టుగా మనం అందరం కూడా బహిర్ముఖంగా చూచి 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 చేచి చేచి ఎక్కడికి వెళ్తున్నాం? బలహీన పడిపోయి ముసలోళ్ళు అయిపోయి కళ్ళు కనిపించక, కాళ్ళు సరిగ్గా పనిచేయక, నడుము పనిచేయక, అవయవాలు పనిచేయక ఏమవుతున్నాడు మనిషి? చీమ మిడతలన్నీ కూడా ఎలాగ నిప్పులో పడి కాలిపోయి చచ్చిపోతున్నాయో అట్టి మాదిగా అజ్ఞాన సంబంధమైనటువంటి బాహ్య వస్తువులను చూసుకుంటూ యదైవ నాశాయ విశంతి లోక. ఎవరి గురించో చెప్పలేదు, మొత్తం లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోకాస్తవాపి వక్త్రాన్ని సమృద్ధ వేగా. ఆ మిడతలు వేగంగా పరిగెట్టుకొచ్చి ఆ దీపం వెలుగులో పడి చచ్చిపోయినట్టుగా బహిర్ముఖంగా జీవరాశులు అందరూ కూడా నాశనం అయిపోతున్నారు. లోపలికి తిరగడం లేదు. ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా లోపలికి చెప్పడం లేదు, తిరగడం లేదు. అంటే ఇప్పుడు మనం లోపలికి తిరగాలి. లోపలికి తిరిగినట్లయితే భయం పోతుంది, బాధ పోతుంది, సుఖకరమైనటువంటి ఆనందకరమైనటువంటి భగవత్ స్వరూపం సాక్షాత్కారం. దానివల్ల జ్ఞానం కలుగుతుంది, దానివల్ల కర్మ నశిస్తుంది. ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు మనం ఆగిన శ్లోకాన్ని చెప్పుకుందాం. భగవాను వాస 32. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోక సమాహర్తు మిహ ప్రవృత్త ఋతే పిత్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థిత ప్రత్యనీకేషు యోధాః. లోకక్షయకృత్ లోకనాశనము చేయుచున్న ప్రవృద్ధ లెస్సగా వృద్ధి పొందుచున్న కాల స్వరూపుడు. అంటే ఈ జీవరాశి అంతా కూడా బహిర్ముఖంగా ఎలా వృద్ధి చెందుతుందో చెప్తున్నాడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధం. వీళ్ళందరూ ఎందులో చిక్కుకున్నారో? కాలంలో. వీళ్ళందరినీ ఎవరిని మార్పు చేస్తున్నారో? క్షయం. క్షయం అంటే నాశనం. కాలం. ఈ భూమి మీదకి వచ్చి అవతరించేమంటున్నాం కదా, మనల్ని అందరినీ మార్చేది ఏది, మార్పు చేసేది ఏది? కాలం. కాలం మనల్ని క్షయం చేసేస్తుంది. క్షయం అంటే ఆయుష్ కరిగిపోయినట్లుగా. ఆయుష్ కరిగిపోతుంది కదా, కరిగిపోయి చిక్కగా ఏమవుతున్నాడు? ముసలివాడు అయిపోయి మరణిస్తున్నాడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో. కాలం అందరినీ క్షయింపజేసింది. లోక క్షమాహర్తు మిహ ప్రవృత్త. ఈడు వాడు అని చెప్పడానికి వీల్లేదు. ఇంకా ఎవరైతే కాలంలోకి వచ్చారో ఋతే పిత్వంన భవిష్యంతి సర్వే ఏవ స్థిత ప్రత్యనీకేషు యోధాః. కాలం ఏంటి అన్నది ఇక్కడ మనం కొంచెం పరిశీలన చేద్దాం. కాలం అనగా శ్వాస. బయట కాలం ఉంది కదండి, బయట కాలం మనల్ని మారుస్తలేదు, మార్పు చేస్తలేదు. లోపల శ్వాస మనల్ని మార్పు చేస్తుంది. ఈ కాలము వంటి శ్వాస అంశ రూపమున లోకములు అనబడు స్థూల శరీరములన్నిటినీ వినాశం అందించుచున్నది. మనం సమాధిలోకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, శ్వాస ఆగిపోయింది అనుకోండి, ఎంత సమయం శ్వాస ఆగిపోయింది అంత సమయం మనకి కాలం ఆగిపోద్ది. మన మీద కాల ప్రభావం ఉండదు. మళ్ళీ శ్వాస వచ్చిందంటే కాల ప్రభావం మొదలవుతుంది.
అంటే శరీరంలో పరిణామం జరగదు శ్వాస ఆగితే. అందుకని ఇంకా అదే పనికి ఇంకా అన్ని బాహ్య సంబంధమైన విషయాదులన్నీ వదిలేసేసి ఇంక ఏ హిమాలయాలకు పోయి ఏ గుహలో కూర్చుని అదే లోకం ఆ శ్వాస ఆగినటువంటి స్థితిలో ఉండిపోయాడు అనుకోండి. అప్పుడప్పుడు అలాంటి సిద్ధ పురుషులు లోకంలోకి వచ్చి అతను 500 సంవత్సరాలు లేకపోతే 1000 సంవత్సరాలు అని చెప్తున్నారు కదా. ఎంతకాలం ఎలాగున్నారు వాళ్ళు? శ్వాస సంచరిస్తే అంతకాలం ఉండరు. శ్వాస ఆగినటువంటి ఆ సమాధి స్థితులలో ఎంతకాలం ఉండిపోతారు అంతవరకు కాలం అతని మీద పనిచేయదు. అంటే బాహ్యంలో గాలి ఉంది, బయట ఉన్నటువంటి గాలిని లోపల ఏదో లోపుకుని వదులుతుంది కదండి, దాన్ని అంశ అంటారు. అంశ స్వరూపమైనటువంటి ఈ శ్వాస ఎక్కడ సంచారం జరుగుతుంది? లోకములో. ఇప్పుడు లోకం అంటే స్థూల శరీరమే లోకం. స్థూల శరీరం జీవుని యొక్క లోకం. ఈ ప్రపంచమంతా ఈశ్వరుని యొక్క లోకం. స్థూల ప్రపంచం ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టి చేత స్థూలము, సూక్ష్మము, కారణము 3 లోకాలు. స్థూల శరీరం వ్యవహారికం, సూక్ష్మ శరీరం స్వర్గం, కారణ శరీరం పాతాళం. 3 లోకాలు. ఈ లోకములు మూడింటిలోనూ సంచరించేది శ్వాస. శ్వాస ఎక్కడి దాకా వెళ్తుందండి? స్థూల శరీరానికి అవస్థ జాగ్రత్త, సూక్ష్మ శరీరానికి అవస్థ స్వప్నం, కారణ శరీరానికి అవస్థ సుషుప్తి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల వరకు శ్వాస సంచరిస్తూ ఉంది. శ్వాస ఎక్కడి దాకా సంచరిస్తూ ఉంటుందో అక్కడ వరకు కూడా శ్వాస కంట్రోల్లోనే ఉంది. ఎక్కడి దాకా శ్వాస సంచరిందో అక్కడ వరకు కూడా ఏముంది? పరిణామం ఉంది, మార్పు ఉంది. అంచేత ఈ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను అన్నింటినీ కూడా వినాశము నొందించున్నటువంటి అంశ స్వరూపం శ్వాస. ఈ శ్వాసను పట్టుకుని మనం ముళ్ళును ముళ్ళుతోటి తీయాలంటారు కదా. శ్వాసను పట్టుకుని శ్వాసను దాటాలి. శ్వాసంపట లోనికి ప్రయాణం చేయాలి. శ్వాసంపట లోనికి ప్రయాణం చేసినప్పుడు ఎక్కడైతే శ్వాస ఆగిపోయిందో అక్కడ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3 ఆగిపోతాయి. 3 కలుపుకునుంది. 3 పురంబులను దాటు మోదముతో హంస. 3 పురాలు అంటే 3 లోకాలు. అలాగే దీని మీద ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది పురాణాల్లో. త్రిపురాసుర సంహారం అని చెప్పేసి 3 పురాలని కలిపి పట్టుకున్నటువంటిది త్రిపురాలు. వాళ్ళని చంపడానికి విష్ణుమూర్తి, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా ఏమి చేయలేకపోయారు. అంటే ఈ త్రిపురాలను 3 కలిపి పట్టుకున్నటువంటి కాల స్వరూపం శ్వాస. అంచేత కాలానికి అవతల పక్కనే మన స్వరూపం ఉంది. దాని మీద కాలం పనిచేస్తలేదు. ఈ కాలం అనేటువంటిది ఏంటంటే ఒక పక్కనే ఇటేపు పక్కన చూస్తూ దీన్ని పట్టుకుని ఉంటే దీన్ని వినాశనము కలిగించేటటువంటి శ్వాస అటేపుకి చూస్తే మనల్ని వృద్ధి పొందించేటటువంటి గుణం దానికి ఉంది. కాలానికి 2 లక్షణాలు ఉన్నాయి. మళ్ళీ ఆ శ్లోకంలోకి మళ్ళీ ఒకసారి వెళ్తాం చూడండి. కాలోష్మి లోకక్షయ కుత్ ప్రవృద్ధో అంటే క్షయము చేస్తుంది, వృద్ధిని చేస్తుంది. ఎలాంటి వృద్ధి చేసింది? బాహ్యంగా చూస్తే క్షయం చేస్తుంది, లోపలికి తిరిగితే వృద్ధి పడుతుంది. అంటే దేవుణ్ణి చేస్తుంది. దీన్ని పట్టుకోవాలి. కాలోస్మి లోకక్షయ కుత్ ప్రవృద్ధో లోక సమాహత్తుమిహ ప్రవృత్త. మొత్తం అంతా లోకానికి అంతటికీ కూడా వృద్ధి శయ్యాలు కలిగించేటటువంటి అంశ శ్వాస కాలం. ఈ కాలం సాక్షాత్తు ఈశ్వర స్వరూపం. అంచేత మనం కాల స్వరూపమైనటువంటి శ్వాసను పట్టుకుని లోపలికి తిరిగినప్పుడు లోపల ఉన్నటువంటి సత్వరజ తమో గుణములచే జనన వృద్ధిని లయము చేయచు, త్రిగుణ సామ్యములచే తురీయమును నిరామయత్వమును కలిగించుచు, గుణాతీతత్వమును నియందే సమరక్యమును అందించుచు జీవరాశిలో క్రీడించుచున్నది. అందరిలోనే ఉంది. ఎవరైతే స్త్రీలు కానీ, పురుషులు కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే దీనిని పట్టుకోవచ్చు. అంటే మనం సంసారంలో ఉన్నాం కనుక మనం ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం అంటున్నాం.
మరి ఇలాంటి వాటికి దూరంగా ఉండి ఎక్కడో అడుగుకు పోయి హిమాలయాలకు పోయినటువంటి మునీశ్వరులు ఎలా ఉండేవారు? అందులో క్రీడింతూ ఆనందంలో మునకలెత్తూ ఉండేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు గుణాతీతత్వం, సమరసైక్ష్యము నొందినటువంటి స్థితి, జీవరాశిని కీడింపు చేసినటువంటి బ్రహ్మమునందు లేనమగుటకు అనుకూల వృత్తులు గాని, ప్రతికూలములకు బహిర్ముఖ వృత్తులు గాని, అధిష్టాన బ్రహ్మముకు నీ యందు అధ్యష్టములే. ఈ రకంగా లోపలికి తిరగడానికి, బయటికి తిరగడానికి గుణాలే కారణం. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు చెప్పినప్పటికీ కూడా లోపల తిరగడానికి మన మనసు అంగీకరించదు. లేదా బయటకు వచ్చేస్తున్నాం, లేదా ఈ రోజులు గడిచిపోతున్నాయి, అనవసరంగా నేనేమో సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాను, సరిగ్గా చేయలేకపోతున్నాను అన్న ఆలోచన వచ్చిందంటే అయ్యాలటి గుణాలు. ఎందుకు లేదు, ఇంకా 3 సంవత్సరాలు జీవితం, ఇంకా అప్పుడప్పుడు చేసుకోలేదు, రేపు చేసుకోవచ్చులేదు, ఎల్లుండి చేసుకోవచ్చులేదు అంటూ గడిపేసేదో అయ్యేం గుణాలు? ఈ రకంగా పట్టుబట్టి వదలకుండా దేవుళ్ళో లీనమవ్వాలనేటువంటి ఆలోచన కలిగించేటటువంటి గుణాలు కానీ, ఎందుకులిద్దరు అంతా ఈ బోళ్ళు సంసారంలో ఉన్న అలా మునిగిపోతే ఏమొచ్చేది, అలా నిరాకారమైనటువంటి ఆనందం కలుగుతుంటున్నారు కానీ ఏమీ కనిపించలేదు నాకు. ఏదో నేను మన 10 నిమిషాలు కూర్చున్నాను, నాకేం కనపడలేదు అని ఏంటంటే అలా బయటకు తీసుకొచ్చేసి బాహ్య రకమైనటువంటి బాహ్య విషయాదులలోనే తిప్పుతూ ఉండేటటువంటి గుణాలు. ఈ 2 రకాలైనటువంటి గుణాలు కూడా దాటిపోవాలి. నిజానికి సాధనలో కూర్చోవాలనుకున్న గుణాలు కూడా దాటిపోవాలి. అంటే 2 గుణాలు ఉన్నాయి. ఇక్కడ మహాభారతంలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు పాండవులు మంచోళ్ళు, కౌరవులు చెడ్డోళ్ళుగా మనం కథ రాసి చిత్రించి చూపించారు. అంటే పాండవులందరూ మంచోళ్ళు, అంటే మంచి గుణాలు, సాధన చేసుకోవాలి, దేవుళ్ళు కలాలి, దేవుళ్ళు లీనమవ్వాలనేటువంటి ఆలోచన సంబంధమైనటువంటి గుణాలన్నీ కూడా పాండవులు. సుఖపడాలి, అనుభవించాలి, డబ్బు సంపాదించాలి, ఎక్కువ రోజులు జీవించాలి, ఎక్కువ అనుభవించాలి, ఎక్కువ చూడాలి, ఎక్కువ తెలియాలి అనేటువంటి బహిర్ముఖ వృత్తిని కలిగించే గుణాలు కౌరవులు. ఈ రకంగా ఈ 2 రకాలైనటువంటి గుణాలు కూడా అటు తీసుకెళ్తున్నాయి, ఇటు తీసుకెళ్తున్నాయి. పోరాటం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు నెగ్గితే లాభం? చూడండి, చివరికి ఏళ్ళు వాళ్ళు అందరూ చచ్చిపోయారు కదా. చివరికి ఎవరు మిగిలేరు? పాండవులు మిగలలేదు, కౌరవులు మిగలలేదు, మొత్తం అంతా పోయారు. పాండవులు మిగిలినట్టు చూపించారు, మిగిలి ఏం చేశారు? వాళ్ళు కూడా మొత్తం స్వర్గారోహణ పర్వంలో వెళ్ళిపోయారు కదా. ఎవరో ఉండడం కుదరదు. అంటే శుద్ధ సాత్వికంగా మంచి గుణాలు కూడా దేవుళ్ళో లీనం చేయించి అవి కూడా లయమైపోతాయి. ఈ రకమైనటువంటి 2 గుణాలు కూడా బ్రహ్మమునకు అనుకూల వృత్తులు కానీ, ప్రతికూలమగు బహిర్ముఖ వృత్తులు కానీ, అధిష్టాన బ్రహ్మమునకు నీ యందు అధ్యష్టములే. అంటే 2 రకాల గుణాలు కూడా అధ్యస్థం అంటే కల్పనే. కానీ ఒక రకమైనటువంటి గుణాలు బంధ కారణం అవుతున్నాయి, ఇంకొక రకమైనటువంటి గుణాలు మోక్ష కారణం అవుతున్నాయి. బంధ కారణమైనటువంటి గుణాలు ఏది? బహిర్ముఖంగా తిరగాలి, చూడాలి, చెయ్యాలి, పుణ్యం రావాలా, పుణ్యం వస్తే మంచి జన్మ వస్తుంది, స్వర్గం వస్తుంది, ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి కదా. అవన్నీ కూడా బహిర్ముఖాన్ని కలిగించున్నాయి. దేవుళ్ళు లీలమవ్వాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, మోక్షం రావాలి, కర్మ నాశనం చేసుకోవాలి, మళ్ళీ జన్మరాజ్యం మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు అనేటువంటి ఆలోచన. ఇవన్నిటికి మూల కారణం ఇంకొక వస్తువు ఆధారం ఉండాలి కదా. అదే దేవుడు, లేక అదే ఆత్మ, అది మన స్వస్వరూపం. అంచేత వీరికి అధిష్టానం అని పేరు. అంటే మంచి గుణాలు కానీ, చెడ్డ గుణాలు కానీ, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కానీ, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు కానీ, అన్నిటికీ వెనకాల ఎవరున్నారు? జాగ్రత్త అవస్థ ఎవరికే? నాకు. స్వప్నము అది నాకే. సుషుప్తి నిద్ర అది నాకే. స్థూలం ఎవరిదే? నాదే. సూక్ష్మము నాదే. కారణము నాదే. అంటే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కానీ, ఈ అవస్థలు కానీ, ఈ గుణాలు కానీ అన్నిటికీ నువ్వు ఒక్కడివే స్తంభంలా కదలకుండా నిశ్చలంగా ఉన్నావు. అయ్యో, ఈ గుణాలు కానీ, ఈ అవస్థలు కానీ, ఈ శరీరాలు కానీ ఏమవుతున్నాయి? పరిణామం చెందుతూ ఉన్నాయి. అంచేత అధిష్టానమైనటువంటి మన స్వరూపాన్ని కనుక్కోవడం కోసమే ఈ వ్యవస్థ అంతా. అధిష్టానమైనటువంటి మన స్వరూపం గోచరమైందనుకోండి, ఇవన్నీ కూడా మన యందు లీనమైపోతాయి. అంచేత మన యందు లీనం అవ్వడానికి చేసేటటువంటి ప్రయత్నం జ్ఞానయుద్ధం. ఈ జ్ఞానయుద్ధమున జీవుడు
వీరిని అత్యంత లయ నివృత్తి చేయకున్నను అద్దమునందుల ప్రతిబింబముల వలె ఇవి లేనే లేవని నిశ్చయించున్నాడు. ఈ రకంగా సమాధి వృత్తికి వెళ్ళి అధిష్టాన స్వరూపమైనటువంటి మన స్వస్వరూపం గమనించినప్పుడు ఈ వృత్తులు కానీ ఈ వృత్తులు కానీ ఈ గుణాలు కానీ ఈ గుణాలు కానీ ఇవన్నీ కూడా అర్థంలో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబాలు లాంటివే తప్ప సత్యము కాదు. అంత సత్యమేది మన స్వరూపం. జాగ్రత్త సత్యం కాదు. ఎందుకని? సత్యం అయితే అలా ఉండాలి కదా. మళ్ళీ అనకు స్వప్నం వస్తుంది. స్వప్నం సత్యం కాదు, మళ్ళీ సుషుప్తి వస్తుంది. జన్మం సత్యమా? అయితే మరణం సత్యమా? మరణితే మళ్ళీ జన్మకి ఎందుకు వస్తాడు? జన్మించినటువంటి వాడికి మరణం ఎందుకు వస్తుంది? ఈ సత్యాలు కాదు, ఇవన్నీ కూడా పరిణామం చెందుతూ వస్తువు పోతూ తిరుగుతున్నాయి. ఈ వస్తువు పోతూ తిరుగుతూ ఉండేటువంటి వెన్నాట్లకి నువ్వు సత్యం. ఇవన్నీ నిన్ను పట్టుకుని ఉన్నాయి, నిన్ను ఆశ్రయించుకుని ఉన్నాయి. అంచేత అధిష్టాన స్వరూపమైనటువంటి మన స్వరూపాన్ని తెలుసుకోవాలి. తస్మాత్ ఉత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రువున్ భుంక్షుం రాజ్యం సమృద్ధం. తస్మాత్ ఉత్తిష్ట యశో లభస్వ. యశస్సు అంటే ఏంటి? ఇప్పుడు శరీర భావంలోకి వచ్చేసినప్పుడు మన కీర్తిని పోగొట్టుకున్నాం, మన సుఖాన్ని పోగొట్టుకున్నాం. శరీరం యొక్క పరిణామాన్ని బట్టి, శరీరంలో ఉండేటటువంటి గుణాలు వృత్తులను బట్టి మనం ఏమైపోయాం? నష్టపోయాం. తస్మాత్ ఉత్తిష్ట యశో లభస్య. అంచేత నువ్వు నీ యశస్సును నువ్వు సంపాదించుకో, కాపాడుకో. జిత్వా శత్రువున్ భుంక్ష్యం రాజ్యం సమృద్ధం. అంచేత నీ సస్వరూపాన్ని పొందడానికి సంబంధించినటువంటి స్వరాజ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే జిత్వా శత్రువులను చంపాలి. శత్రువులలో బహిర్ముఖ వృత్తిని కలిగించే వాళ్ళందరూ మన శత్రువులే. బహిర్ముఖ వృత్తికి సంబంధించినటువంటి ఆలోచనలు కలిగించే గుణాలన్నీ మనకు శత్రువులే. వాటి మీదే మన పోరాటం, మన యుద్ధం అంతా కూడా నిరంతరము బాహ్య సంబంధమైనటువంటి శత్రువుల్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. జిత్వా శత్రువును భుంక్షుం రాజ్యం సమృద్ధం. అప్పుడు ఎన్ని గుణాలు అవస్థలో దాటిపోయిన తర్వాత ఏ స్వస్వరూప స్థితి అయితే ఉందో దాన్ని మనం సమృద్ధిగా సంపూర్ణంగా ఆ ఆనందాన్ని మనం పొందాలి. మయైవేతే నిహితాః పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఇక్కడేం చెప్తున్నారంటే మయైవేతే నిహితాః పూర్వమేవ. ఈ వృత్తులు కానీ గుణాలు కానీ ఇవన్నీ కూడా సత్య వస్తువులు కాదు. మయైవేతే నిహిత పూర్వమేవ. ఇవన్నీ చైతన్యం కాదు, అవి జడాలు. జడమైనటువంటి వస్తువులన్నీ కూడా నిహిత పూర్వమేవ. నేనే వాటిని పూర్వమే మన మీద పోరాడి గెలవడానికి వీలు లేనట్టుగా కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ గుడాలు, అవన్నీ దృశ్యాలే. వాటిని నేను పూర్వమే చంపేశాను. నువ్వు కొత్తగా చంపక్కర్లేదు. నువ్వు నిమిత్త మాత్రంగా కీలులో ఉండడమే నువ్వు చేయవలసినటువంటి పని. తస్మాత్మ ఉత్తిష్ట యశో లభస్. మయైవేతే నిహిత పూర్వం నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఈయనకి సవ్యసాచి అని ఇంకో పేరు ఉంది. అంటే బహిర్ముఖంగా అంతర్ముఖంగా. సవ్యం అంటే ఈ చేత్తోటి బాణాలు వేస్తాడు, ఈ చేత్తోటి కూడా బాణాలు వేస్తాడు. ఈ రకమైనటువంటి నీవు లిమ్ము. శత్రువులను జయించి కీర్తిని సంపాదించుకో. సంపూర్ణమైనటువంటి రాజ్యం అనుభవింపు. ఇవరందరినీ కూడా నేను ముందే చంపినాను. అంటే జడం గనక, దృశ్యం గనక. మన స్వరూపాన్ని తెలుసుకునేదాకా వాటి మీద మనకు పోరాటం ఉంటుంది. మన స్వరూపం తెలిసిన తర్వాత అదంతా కాడ నిమిత్త మాత్రం భవసవ్య చేసి. నిమిత్త మాత్రం ఊరుకుని ఉండడమే. నేను ఎలాగలాగ దీన్ని ఓడించేయాలి, నేను ఎలాగలాగ లైన్ చేసుకోవాలి, నేను ఎలాగలాగ సంపాదించుకోవాలి అంటున్నాం కదా మనం. ఈయన ఏమంటున్నాడు? అలాంటి ఆలోచన చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే అదంతా నువ్వు నిమిత్త మాత్రం కూడా నేను చేసి పెడతాను అంటున్నాడు. మనం ఉండలేకపోతున్నాం. మన ఊరికే గురిలో ఉంటే అంతా ఆయన చక్కబెట్టేసి ఇలాంటి ప్లాన్ తోటి సృష్టించేటట్టు ఈ జగత్తుని అంతటినీ కూడా ప్లాన్ అయిపోయింది. ఆ ప్లాన్ ప్రకారంగా తెలుసుకుని మనం నిమిత్తంగా ఉండినట్లయితే అంతా జరుగుద్ది. మనం ఉండలేకపోతున్నాం. మనమే వండాలి, వడ్డించాలి, వారసాలు అనుకుని మనమే ఊరికి అందులో అలగాబలగం అయిపోతున్నాం. దానివల్ల మనం ఎక్కువ సమయం పాడు చేసుకుంటున్నాం.
ఊరికే ఉండటమే. నిమిత్త మాత్రం భవసవ్యచాచిని. అందుచేత నువ్వేం చేయాలి? నీవు నిరాశను వదిలి ఉత్సాహముతో లెమ్ము. బ్రహ్మనిష్ట సిద్ధికి వ్యతిరేకములైనటువంటి సుకృత దుష్కృత శత్రువులను గురుశూటులో శ్రద్ధగా నిలిచి గెలువం. అంటే గురుశూటులో ఉండడమే నువ్వు చేసే పని. వాటిని గెలవడం అనేది నేను ఆల్రెడీ ముందే ప్లాన్ చేసేసాను. నువ్వు ఊరుకుని ఉంటే అంతా అయిపోతాయి. మహాభారతం అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి చాలాసార్లు కృష్ణుని ఒకసారి ఆపు చేసి, నేను బాణం వేసినప్పుడు కర్ణుడిని ద్రోణుణ్ణి భీష్ముని ఇలా చంపేయాలని బాణాలు వేసేటప్పుడు నాకంటే ముందే ఎవడో వచ్చి వాళ్ళని చంపేసేవాడు, నాకేం అర్థం లేదని అడిగాడు ఒకసారి. ఎవరైనా అప్పుడు ఆయన చెప్పాడు, ఈశ్వరుడు. అంటే నా ముందు అతను వచ్చేసి అతను చంపేసిన తర్వాత నా బాణం వెనక పడి చచ్చిపోయాడు. అతను నా బాణానికి సావలేదు, ముందు ఎవడో చంపేసిన తర్వాతే అతను చనిపోయాడు. నేను కళ్ళారా చూశాను ఇదంతా కూడా అని చెప్పేసి కృష్ణుని అడుగుతాడు. అట్టి మాదిరిగా ఏది కూడా మన నిమిత్తంగా ఉంటే అంతా కూడా ఊరుకుంటుంది. మనం చేసేదల్లా బ్రహ్మనిష్ట సిద్ధికి వ్యతిరేకములైనటువంటి సుకృత దుష్కృత శత్రువులను గురుశుటులో శ్రద్ధగా నిలిచి గెలువు. దృష్టిని మాత్రం తిప్పుకోకు, నీ మీద పెట్టుకోకు. అలాగే దృష్టి వదలకు, గురు వదలకు. సంపూర్ణముగా స్వరాజ్యమును అనుభవింపు. రాజ్యము, స్వరాజ్యము. రాజ్యం అంటే బహిర్ముఖ వృత్తులతో మన కుటుంబం, మన ఊరు, మన కులము, మన గోత్రాన్ని మనం కాపాడుకుంటాం కదండి. అలాగే ఇప్పుడు మన దేశానికి స్వరాజ్యం కావాలని చాలా ప్రయత్నం చేశారు కదా, పోరాడారు, తెచ్చుకున్నారు కదా. అది బాహ్య సంబంధమైనటువంటిది. స్వరాజ్యం అంటలేదు ఇక్కడ. స్వరాజ్యం అంటే ఆత్మ సంబంధమైనది. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆనందాన్ని మనం పొందలేకపోతున్నాం. దానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనకు లేదు. ఎందుకు లేదు అంటే ఈ గుణాలు, మనకు సంబంధించినటువంటి మన స్వరూపస్థితి మనకి తెల్లనివ్వలేటటువంటి ఏవి మన మనసే. మన మనసులో అనేక రకాలైనటువంటి గుణాలు, ఆలోచనలు ఉన్నాయి. అందుకని మన స్వరూపాన్ని మరుగుపరిచేసి మనకు శరీరమే మన స్వరూపం అన్నట్టుగా చూపించేశారు. అప్పుడు శరీరమే నేను అనుకునే శరీరాన్ని ఎవరిని లేదనంటే కోపం పడిపోతాం. స్వరాజ్యం వచ్చిందనుకోండి, ఇప్పుడు మనకి ఏం రావాలి? స్వరాజ్యం రావాలి. స్వరాజ్యం అంటే ఆత్మరాజ్యం. మనకు ఆత్మరాజ్యం రాలేదు. మరి ఏమొచ్చింది? మనసు స్వాధీనంలోకి వెళ్ళిపోయాం. మనసు ఎటు చెప్తే అటు పోతున్నాం. మనసు ఏది మాట్లాడుతుంటే అదే మాట్లాడుతున్నాం. అంటే మనసు యొక్క ఉద్దేశం అంతా దేహము యొక్క గొప్పతనమే. అదేదో శాశ్వతమైనట్టు, స్థిరమైనట్టు ఆ దేహానికి సంబంధించినటువంటి ఆలోచనే చేస్తుంటాడు. ఒకవేళ ఈ శరీరంతో ఎవరికైనా 10 రూపాయలు దానం చేసాడు అనుకోండి, 14 సార్లు ఫోటోలు తెంచుకుని పెట్టాలి పేపర్లో. ఎత్తుకుని ఆ దృష్టి అంతా ఎటేపు తిరిగి ఉంది? దేహభావనే. అంటే ఆ ఆలోచన ఎవరిది? మనసుది. అదేమైంది? అక్కడ స్వరాజ్యం లేదు, ఆత్మరాజ్యం లేదు, ఆత్మ భావన లేదు, ఆత్మ జ్ఞానము కూడా లేదు. మాటలు చెప్తాం, పాటలు పాడుతాం, పుస్తకాలు కూడా చదువుతుంటాం. ఈ దేహ సంబంధమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన నశించాలి. నేనెంత చేశాను, నేనంత చేశాను, నేను ఈడికి పెట్టాను, నేను ఇంత పెళ్ళిళ్ళు చేశాను, ఇంత పేరెంటాలు చేశాను, ఇంతమందిని కన్నానేళ్ళకి ఇంత పంచిపెట్టించాను. ఇదంతా ఏంటండి? అది అజ్ఞానం. ఎంతెంత తగ్గించుకుంటాడో అంతంత లోపలికి వెళ్తాడు. ఇటువైపుకి తిరిగి ఎంతెంత పెంచుకుంటాడో అంతవరకు స్వరాజ్యం రాదు. స్వరాజ్యం రావాలంటే నువ్వు తగ్గించుకోవాలి. ఎవడు తగ్గించుకోలేదో, తగ్గించబడిన ప్రతివాడు హెచ్చించబడును అనా? హెచ్చించబడి ప్రతివాడు తగ్గించబడును. ఎవడైతే తన దేహభావన, తన కులాన్ని, తన జాతిని హెచ్చింపు చేసుకుంటా ఉంటాడో అతను తగ్గించబడతానే ఉంటాడట. ఈశ్వరుడు గమనించున్నాడు అతను. సుఖం లేదు. ఎన్నాళ్ళు ఉంటుంది శరీరం? 3 రోజులు పోయిన తర్వాత ఊడిపోద్ది.
ఆ తర్వాత ఏ ఏ భావంతో పోయాడో అవన్నీ అందులో చిక్కుకుపోతాడు. అదొక పెద్ద చిక్కుముడి. ఇంతకని ఎన్నాళ్ళ మట్టి జరుగుతుంది సృష్టి, ఎన్నెన్ని యుగాలు, వచ్చేవాడు వస్తున్నాడు, వెళ్ళివాడు వెళ్తున్నాడు, అలా వస్తా ఉన్నాడు కదా. అంచేత దీని మీద నుంచి ఏమాత్రం ప్రీతున్న తగ్గించుకుంటూ ఉండాలి. దాన్ని ఏమంటారు? వైరాగ్యం అనే పదం విన్నారు ఎప్పుడన్నా? వైరాగ్యం అంటే ఆగమం. రాగం అంటే ప్రేమ, ధనం మీద ప్రేమ, దేహం మీద ప్రేమ, కుటుంబం మీద ప్రేమ, భార్య పిల్లల మీద ప్రేమ, ఆ రకంగా తన సంసారం మీద ప్రేమ, దాన్ని రాగం అంటారు. ఆ ప్రేమ కొంచెం తగ్గాలి. దేని మీద? ఈ ప్రేమ దేని మీదకి తిరగాలి? ఆత్మ మీదకి తిరగాలి, దేవుడి మీదకి తిరగాలి, తన స్వరూపం మీదకి తిరగాలి. తన స్వరూపం మీద ప్రేమ తిరిగితే దీన్ని పట్టించుకోడు అట్టే. దీనికి ఎలాగోలాగా, ఎందుకంటే ఇది వెళ్ళిపోతుంది కదండి, రేపు మాపు ఊడిపోద్ది. దీని మీద అంత గట్టిగా పట్టుకుని లాగేసుకోవాల్సినటువంటి పని లేదు. పోయే దాని మీద ప్రేమ పెట్టుకున్నాడంటే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఉంది. ఏంటో ప్రయోజనం? ఎలాగైతే పోయిందో సేమ్ అలాగే వచ్చేస్తుంది. ఏమవుతుంది? మళ్ళీ అలాంటి శరీరమే మళ్ళీ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే దాని మీద విరక్తి రాలేదు కదా. దాని మీద ప్రేమ ఉంది కనుక ఈ శరీరం పోయినప్పటికీ ప్రేమ పోలేదు కనుక మళ్ళీ కొత్తగా ఇంకో శరీరం పుట్టుకుని వస్తాడు. మళ్ళీ దాన్ని అలాగే ప్రేమిస్తాడు. దానికోసం కర్మలు చేస్తాడు. ఆ కర్మ ఫలాలు అనుభవిస్తూ ఉంటాడు. అంచేత ఏం రావాలి మనకి? వైరాగ్యం రావాలి. మన స్వరూపం మీద ప్రేమ రావాలి. దీని మీద విరాగము, దాని మీద రాగము. రాగము విరాగము. రాగం అంటే కీర్తనలో పాటలో గట్ట కాదు. రాగం అంటే ఆత్మ మీద ప్రేమ, విరాగం అంటే అనాత్మ మీద వైరాగ్యం. వైరాగ్యం రావాలి. ఈ రకంగా ఉత్సాహముతో బ్రహ్మనిష్ఠ సిద్ధికి వ్యతిరేకములైనటువంటి శుక్రుడు దుష్కృత శత్రువులను గురుశుటిలో శ్రద్ధగా నిలిచి గెలిచి స్వరాజ్యమును సంపాదించు. ఇలాగ అభ్యాసం చేయగా సాధన చేయకుండా, శ్రవణం చేయకుండా ఎవడో ప్రయత్నం చేయడు కదండి. చేయగా ఏమవుతుంది? వినగా మనసుకి కొంచెం బుద్ధి రాదా? ఇప్పటికీ రాదా? వస్తుంది కదా, కొంత ఆలోచన వస్తుంది కదా. ఇదంతా ఇది మాయా ప్రపంచం. ఎవడు పట్టిపోతున్నాడండి? ఎక్కడిదక్కడ అలా ఉదేశి నివరాగలించి పోతున్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు. ఎందుకు? అతను ఏది పూసుపులు కూడా పట్టుకెళ్ళటం కుదరదు కదా. అంచేత తన విషయమైనటువంటి బ్రహ్మమును ప్రకాశింపజేయి అంతర్ముఖ వృత్తి స్వరాజ్యము. అంతర్ముఖ వృత్తి కూడిన బ్రహ్మానందము, సంపూర్ణ బ్రహ్మానందము అనుభవింపు. అదే రాజ్యమును అనుభవించు. రాజ్యమును సంపాదించి, శత్రువులను జయించి, నీ స్వరాజ్యాన్ని సంపాదించి, నిన్ను కృషింపజేయు కామాది శత్రువర్గమును సూక్ష్మ శరీరోద్భవములు. సూక్ష్మ శరీరం ఎప్పటికీ జడమే. నీ ప్రయత్నమునకు ముందేవి జడములు. అంచేత మన స్వరూపమును కనపడనివ్వకుండా కప్పి మూసేటటువంటి వాటిని మనం చెత్త చెదారం కప్పెత్తి ఎలా కనపడదు దాన్ని అలా తీసుకోవాలి. నీకు వీని భయమేమీ లేదు. నీ యందు నీవు నిశ్చంచయముగా నిలువము. సంకల్పద కామాదులు జడములై నచించం. జడములు కనుక నచించిన వానితో తుల్యమే. నిమేజ్యత ఇది నిమిత్తం. ఇమిద స్నేహనే నిమిజ్యతే. కూడుకొని ఉండినది నిమిత్తం. వేద్యం లక్ష్యం శరవ్యంచ నిమిత్తంచ. సమం విధు వేద్యము లక్ష్యము శరవ్యము నిమిత్తమే. ఈ నాలుగును గురి అనుడు అర్థమునిచ్చును కనుక గురులో నుండము. గురుతో మాత్రం ఉండువాడము కమ్ము. స్వరాజ్య పట్టాభిషేకము నొందుదము. ఇది ఇక తర్వాత శ్లోకం. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తదాన్యా పీవేదవారభేరాన్. కర్ణం తదాన్యానపియోధ వీరాన్. మయా హతాంస్త్వం జహిమా వ్యదిష్ట యుజ్యస్య జేతాసి రణేశ పత్నాన్. ఇప్పుడు దాకా ఏం చెప్పాడంటే సమిష్టిగా చెప్పేశాడు. మొత్తం అంతా ఎన్ని జడాలనైనా లోపలికి తీసుకెళ్లే గుణాలు, బయటకు తీసుకొచ్చే గుణాలు కూడా అన్నీ కూడా జడములైనటువంటి వాటికి చైతన్యాన్ని ఇచ్చేటటువంటి వాడు నీవే. నీ చైతన్యాన్ని తీసుకుని అవి పనిచేస్తున్నాయి. అంచేత అవన్నీ కూడా నా చేత ఇంతకు ముందే జడములుగా చంపబడ్డాయి.
ఎవరెవరో వాటిని కూడా పేర్లు చెప్తున్నారు ఇక్కడ. ద్రోణంచ, భీష్మంచ, జయద్రథంచ, ద్రోణుడు, ద్రోణంచ ద్రోణుడు, భీష్మంచ భీష్ముడు, భీష్ముడు, జయద్రథంచ జయద్రథుడు, కర్ణం తదాన్యానపి యోధ వీరన్, కర్ణుడు, జయద్రుడు అంటే సైంధవుడు, మయా హతాంస్త్వం జహిమా వేదిష్టు యుద్ధస్య జేతాశ రణే శపత్న. ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తుల పేర్లు చెప్పారు కదండి, వీళ్ళు పాండవులతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు. ఎవరో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, సైంధవుడు, నలుగురిని చెప్పారు ఇక్కడ. వీళ్ళు చాలా మంది ఉండగా ముఖ్యమైనటువంటి వాళ్ళు. విచిత్రం ఏంటంటే వీళ్ళందరికీ కూడా పాండవులు అంటే చాలా ప్రీతి. ఇప్పుడు చెప్పినటువంటి కర్ణుడు ఎవరు? సాక్షాత్ పాండవులకు అన్నగారు. కర్ణుడికి ఆ విషయం తెలుసు. అందుకనే యుద్ధం చేసేటప్పుడు ఎవరిని దొరికేసిన వాళ్ళని ఎవరిని చంపకుండా కూడా వదిలేసేవాడు అతను కర్ణుడు. దుర్యోధనుడు దెబ్బలాడేవాడు, అతను చేతికి చిక్కుని అలా వదిలేసేవాడు అని చెప్పేసి. అంటే అతను చెప్పాడు ఏమని, వాళ్ళ అమ్మగారికి నేను వీళ్ళ ఎవరిని చంపనని. అలాగే ద్రోణుడు ఎవరిని చంపేవాడు కాదు, చేతి చిక్కునని. అంటే యుద్ధం చేశారు అంతే అలా నిమిత్తిగా. భీష్ముడు ఆయన యుద్ధం చేశాడు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు నలుగురు, వీళ్ళు ఎవరో ఏంటి అనేది చూద్దాం. రమంతే రథ రము క్రీడాయం అత్రాదీను రమంతే క్రీడితుడు కనుక రథ రథం. జయమునిచ్చుడు రథము గలవాడు జయద్రథుడు. అన్నమయ స్థానముకు పృథివీ స్థానమే రథము. సోహంభావమును జయమునందించి పృథివీ స్థానము గలవాడు జయద్రథుడు. జయమునిచ్చుడి తిథియకు జయద్రథుడే అభిమన్యుడు కారణభూతుడయ్యాడు. ఇదేంటండి, అభిమన్యుడిని చంపేసినటువంటి వాడిని కృష్ణుడు మెచ్చుకుంటున్నాడు ఇక్కడ. ఏంటిది, అభిమన్యుడు కృష్ణుడికి కేవలం అర్జునుడి కొడుకు, కృష్ణుడికి మేనల్లుడుని కదా చరిత్రపరంగా. అభిమన్యుడు ఎవడో తెలియాలి. అభిమన్యుడిని చెప్పాడు అంటున్నారు కదా. ఇప్పుడు జయద్రథుడు ఎక్కడున్నా, జయరథుడు, జయద్రథుడు, జయము కలిగించు రథము గలవాడు అంటే సోహంభావము నొందించు పృథివీ స్థానము గలవాడు జయద్రథుడు. పృథివీ స్థానం ఏది? గ్రాణం. గ్రాణం నందు శ్వాస సంచారం జరుగుతుంది. అక్కడ దృష్టి పెట్టినటువంటి వాడికి ఆ సోహంభావ ధ్యానంలో జయద్రథుడు ద్వారా అభిమన్యుడు మరణిస్తాడు. అభిమన్యుడు అంటే అండి భౌతిక సంబంధమైనటువంటి ప్రాపంచిక వస్తువులను కూర్చుని ఎరుక. ఇప్పుడు సాధనలో కొంతమంది అడుగుతుంటారు, అక్కడ ఏమీ తేలకుండా తెలివి కూడా పోయిందండి అంటారు. ఆ తెలివే అభిమన్యుడు. ఆ తెలివి ఉంటే మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తాం. మొత్తం దేన్ని కూడా సాధించలేం. తెలివి కూడా నశించాలి. సపత్నేవ దుఃఖ హేతుత్వాత్ సపత్న, సపత్ని ఇవ సవత వలె దుఃఖ హేతుత్వాతు, దుఃఖ కారణం ఒకటి వలన సపత్న శత్రువు. మోక్ష మార్గమునకు వక్ర మార్గమునకు కుటులత్వముతో చూపు శిష్య వంచక బుద్ధి అనబడి ద్రోణుడిని మోక్షమైనటువంటి భీష్ముడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ద్రోణుడు భీష్ముడు. వక్ర మార్గము, ద్రోణం అంటే వక్రము, పక్కదారి చూపించేటటువంటి వాడు. మోక్షం ఏ మార్గం గుండా వస్తుందో ఆ మార్గం గుండా కాకుండా వేరే మార్గం గుండా మోక్షం వస్తుందని చెప్పేటటువంటి వాడు ద్రోణుడు. ద్రోణం అంటే కుటిలము లేక వంకర. అలాగే ఆ మార్గం ద్వారా మోక్షం భీష్ముడు. మోక్షము అంటే వక్ర మార్గం ద్వారా పొందేటటువంటి మోక్షము, వక్ర మార్గము కూడా రెండు కూడా యథార్థమైనటువంటి మోక్షం కాదు. దాన్ని చంపాలి, దీన్ని చంపాలి. అంటే మనందరి దృష్టి మోక్షం వచ్చేద్ది అంటున్నారు కదండి. మోక్షం ఎలా వస్తుంది? భీష్ముడిని మోక్ష స్వరూపం అయినట్లయితే చంపకూడదు కదా. అంటే ఏదో మంత్రం చదువుకుంటేనో ఏదో పూజ చేస్తేనో మోక్షం వచ్చేద్ది అన్నారు అనుకోండి, అదే భీష్ముడు. భీష్ముడిని కూడా చంపేయాలి. వక్ర మార్గంగా తీసుకెళ్లేటటువంటి వాడిని కూడా, ద్రోణాచార్యుని కూడా. ద్రోణుడు ఎవడు? బ్రాహ్మణుడు. భీష్ముడేమో ఈ వంశానికి మూలకర్త. ఇతను ఎలా అంటాడు? సపత్నేవ దుఃఖ హేతుత్వాతు సపత్న. సపత్ని అంటే ఒకడికిద్దరు భార్యలు ఉన్నారు. ఆ భార్యని ఏమంటారు? ఒక ఆవిడికి ఇంకొక ఆవిడికి సవతి అంటారు.
ఆ సవతి ద్వారా దుఃఖ హేతుత్వాత్, అట్టి మాదిరిగా సవతి ద్వారా దుఃఖం కలిగించినటువంటి వానికి మళ్ళీ భీష్ముడు దుఃఖం కలిగించినాడు వాళ్ళకి, పాండవులకి. వీళ్ళిద్దరూ కూడా భ్రాంతి స్వరూపం. వీళ్ళిద్దరిని విడనాడి బ్రహ్మస్వరూపం కావాలను, బ్రహ్మమే తాను కావాలను. అహంకారమనుడు సైంధవుని, లాస్ట్కి సైంధవుని కూడా చంపాలి. సైంధవుడు ఎవరు? సైంధవుడు అంటే దేహభావము నేననేటువంటి వాడు సైంధవుడు. ఇతను జయద్రథుడు, ఇతని పేరు. అన్నమయ్య కోసమే తోల శరీరమే. జయద్రథుడు అంటే జయమును జయింపడానికి వీలు లేనటువంటి ఆ అహంకారమే సైంధవుడు. ఇప్పుడు మనం రోజు ఆ అహంకారం చేత పీడించబడతానే ఉన్నాం. జయంధవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆయన చంపడం చాలా సిక్కుపడింది. అర్జునుడు చంపినప్పుడు ఆడ శిరస్సు మీద పడితే ఈడు చచ్చిపోతాడట. నరికేసినటువంటి శిరస్సు భూమి మీద పడింది అనుకోండి, అర్జునుడు చచ్చిపోతాడు అనమాట అండి. ఎంత భయంకరంగా ఉందో చూడండి. చంపడం ఏమో చంపేసాడు, తలకాయ నరికేసాడు, కానీ అది పెద్ద స్టోరీ. ఇవి అతను చంపడానికి నేను ఈ రోజు కనుక సైన్యముని చంపకపోతే నేను అగ్నిలో చచ్చిపోతానని శపథం చేశాడు అతను. అర్జునుడు ఎలాగైనా సరే చంపించాలి. తీరా చంపించిన తర్వాత ఎవడైతే వాడు శిరస్సును ఖండించాడో ఆ శిరస్సు ఎవడు భూమి మీద పడిందంటే ఎవడు ఖండించాడో వాడి శిరస్సు 1000 ముక్కలైపోద్దట. అది ఎంత ప్రమాదకరంగా ఉందో చూడండి. అంటే ఎవరితను ఇంతకనే అహంకారుడు. అహంకారుడు ఏమంత వెగిపోవడం. చెప్పడానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళం నీతి వాక్యాలు చెప్తుంటాం, కానీ ఈ దేహం మీద అభిమానం అంత బాగిపోదు. దేహాభిమానమే అహంకారుడు. ఈ అహంకారుడే సైంధవుడు. వినికిడిచే ప్రేరేపించి శూతపుత్రుడు. విన్నామనుకోండి, ఎక్కడన్నా ఏదన్నా చెప్తుంటే గబగబ పోయి చెవుగ్గేసి ఆలకించేస్తున్నాం కదా, ఆ వినికిడి చేత మనకి కలిగేటటువంటి జ్ఞానం వస్తుంది కదా. ఆడి పిల్లం ఏమన్నా తీసిపోయిందంటే నిన్నాడు అనుకోండి, ఆ జ్ఞానం వచ్చేసిందే మనకి. అదే కర్ణుడు. ఏది వినాలి? వక్ర మార్గానికి బహిర్ముఖ వృత్తికి ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయేటటువంటి విషయాలు వింటే కాదు, ఎక్కడ తీసుకెళ్ళాలి? దేవుళ్ళలోకి తీసుకెళ్ళాలి. దైవ జ్ఞానం, దైవ మార్గం కనిపెట్టేటటువంటి జ్ఞానం కలిగించాలి. ఆ జ్ఞానం కర్ణుడు చేత. ఈ రకమైనటువంటి భీష్ముడు ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తులు అన్నమాట. భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు. వీళ్ళు కనుక చచ్చిపోతే దుర్యోధనుడు ఏమీ చేయలేడు. ఇంకా అంటే అహంకారం. జయద్రథుడు చచ్చిపోయాడు అనుకోండి, జయద్రుడు స్వయంగా దుర్యోధనుడికి చుట్టం. అందరూ ఎవరో ఎలా ఉన్నా సరే ఎంచేపు ఇతను ఏం మనకి భీష్ముడిని, ద్రోణుడిని, జయద్రథుడిని, కర్ణుడిని కాపాడుకోవాలని చెప్పేవాడు అతను. ఇంకా చాలా మంది బలవంతులు ఉన్నారు అతను. అయినా సరే వీళ్ళు చాలా ముఖ్యులైనటువంటి వాళ్ళు. అంచేత అంతర్ముఖ వృత్తికి తిరిగితే వీళ్ళందరినీ నేను చంపేస్తానంటున్నాడు, చంపేసానంటున్నాడు. అంతర్ముఖ వృత్తికి తిరగాలి. అంచేత బహిర్ముఖంగా వీళ్ళని గెలిచడం కష్టమని అందరూ పురాణాలు చాలా అద్భుతంగా రాశారు. ఒక్కొక్కడు ఎంతెంత బలవంతుడో కూడా చెప్పారు. అంచేత వీళ్ళందరినీ చాలా సులువుగా గురిలో కీలులో నువ్వు ఉన్నట్లయితే వీళ్ళందరూ కూడా జ్ఞాన యుద్ధంలో పోతారు. అంచేత గురి తప్పవద్దు, ఏమరపాటు గురిని తప్పవద్దు. ఏమాత్రం పక్కకి వెళ్ళేవా జయద్రథుడు వచ్చేస్తాడు. నేను చాలా ఎన్ని దానాలు చేశానండి, నన్ను ఎవడ గుర్తించలేదు అంటాడు. అంతే. ఏమైపోయింది? నేను ఇవాళ అన్నదానం చేశాను, నా పేరు చదవలేదు అక్కడ అంటాడు. ఎవడాడు? దాన్ని మర్చిపోతాడా? మర్చిపోడు. ఇంకా మర్చిపోకపోతే ఇతను యుద్ధంలో గెలవలేడు. అంటే ఈ రకంగా అందరు కూడా అలాంటి వాళ్ళే. ఈ రకమైనటువంటి విషయాదులను అర్జునుడికి బోధించినప్పుడు సంజయుడు అంటున్నాడు, ఏత శ్రుత్వావ జనం కేశవశ్య. ఈ రకంగా వీళ్ళందరినీ చంపేసాను అంటున్నాడు. అర్జునుడితో చెప్తున్నాడు కృష్ణుడు, నేను ఆలకించాను. ఏత శ్రుత్వావ జనం కేశవశ్య కృతాంజలిరేప మాన కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం బేత బేత ప్రణమ్య. ఈ రకంగా అర్జుని ఈ వాక్యాలన్నీ వినినటువంటి అర్జునుడు చేతులు కట్టుకుని గడగడలాడుతూ నువ్వు ఇంత గొప్పవాడవని చెప్పేసి
అర్జునుడికి కృష్ణుడికి నమస్కారం చేస్తూ ఇలా పలికేడు అని చెప్తున్నాడు అనమాట. అర్జున ఉవాచ స్థానే వృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యత్యనురజ్యతేశ రక్షాంచి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి ససిద్ధ సంగాః. ఈ అంతర్ముఖ వృత్తితో గురులు ఇవన్నీ దాటిన తర్వాత ఏ స్వరూపమైతే వీళ్ళందరికీ ఆధారంగా అధిష్టాన స్వరూపంగా ఉందో అటువంటి ఋషికేశ కృష్ణ తవ నీ యొక్క ప్రకీర్తియ మహాత్మ్యము చేత జగత ప్రపంచమును ప్రశృతి సంతసించుచున్నది. అనురజ్యతేశ అనురాగమునందుచున్నది అంటే ఆత్మస్వరూపాన్ని అనుసరించి సమస్తము కూడా సంతసించుచున్నది. రక్షాంచి రాక్షసులు బీతాని భయపడిన వారి దిశ దిక్కులు గూర్చి ద్రవంతి పరిగెత్తుచున్నారు. సర్వే సమస్తమైన సిద్ధ సంఘములు నమస్యంతి నమస్కారములు చేస్తున్నారు. అంటే సాధకులు సిద్ధ సంఘం అంటే అంతర్ముఖతో శేష మనసు ఆగినటువంటి స్థితి అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాళ్ళు సిద్ధులు. అలాగ సిద్ధు పొందకుండగా బహిర్ముఖ వృత్తితో కూడినటువంటి వాడు రాక్షసులు. రెండు రకాలైనటువంటి సిద్ధులు ఈ రక్షాంచి బీతాన్ని దిశోద్రవంతి. రాక్షసులు సిద్ధులు రెండు వర్గాలు ఉన్నాయి మనలో. విశ్వంలో ఉన్నారు, మనలో కూడా ఉన్నారు. మనలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారం కలగనివ్వకుండా అడ్డుకునేటటువంటి వర్గము, మన స్వరూపాన్ని పొందడానికి సహకరించేటటువంటి సిద్ధ వర్గము కూడా. అలా సాధనలో ఉన్నప్పుడు కూడా మనకే కూడా పూర్వం నుంచి ఈ సాధన చేసి సిద్ధి పొందినటువంటి మహాత్ముల యొక్క సాకారము దర్శనము కూడా కలుగుతుంటుంది. అలా కలిగినట్టుగా కూడా సాధకులు కొంతమంది చెప్తూ ఉంటారు కూడా. ఈ రకంగా ఈయన కూడా చెప్తున్నాడు, నీ మహాత్మ్యే జగత్తు సంతోషమును అనురాగమును పొందుతున్నది. రాక్షసులు భయపడి దిక్కులను గురించి పరిగెత్తుచున్నారు. సిద్ధ సంఘములన్నీ నమస్కరించింది. దీన్ని కొంచెం చూద్దాం. జగత జంగము లోకము దేవా నీవు బ్రహ్మానంద స్వరూపుడు. విషయేచ్ఛ కలిగినప్పుడు అది లభించే వరకు విక్షేపముండును. విక్షేపించే ఏర్పడినప్పుడు ఆవరణంచే నీ స్వరూపం మరుగుపడినది. మరొకసారి, నీవు బ్రహ్మానంద స్వరూపుడు. విషయేచ్ఛ కలిగినప్పుడు లభించే వరకు విక్షేపముండును. విక్షేపించే ఏర్పడిన ఆవరణంచే నీ స్వరూపం మరుగుపడినది. విక్షేపము, ఆవరణము, విషయేచ్ఛ, మూడు పదాలు. విషయేచ్ఛ అంటే ఇప్పుడు మన మనసు విషయాదుల మీద ఇచ్చ కలిగింది, దాన్ని విషయేచ్ఛ అంటారు. విషయేచ్ఛ కలిగినప్పుడు ఏమైంది? విక్షేపం వచ్చింది. విక్షేపం రావడం వల్ల ఏమైంది? ఆవరణం వచ్చింది. విషయేచ్ఛ, విక్షేపము, ఆవరణం. ఆవరణం వచ్చింది కదండి, ఆత్మస్వరూపం మరుగుపడింది. ఏమన్నా అర్థమైంది ఈ పదాల్లో? విషయేచ్ఛ, విక్షేపము, ఆవరణము, ఆత్మస్వరూపం మరుగుపడుట. ఆత్మ అంటే మన స్వరూపం మరుగుపడింది. దేనివల్ల మరుగుపడింది? ఆవరణం వల్ల మరుగుపడింది. ఆవరణం దేని వల్ల ఏర్పడింది? విక్షేపం వల్ల. విక్షేపం ఎందుకు వచ్చింది అసలు? విషయేచ్ఛ వల్ల. విషయేచ్ఛ అంటే ఇచ్చంటే ఇష్టం, ఇచ్చంటే కోరిక. దేని మీద నీకు ఇచ్చ ఏర్పడింది? ఏదో బంగారం మీద పట్టుచీర మీద ఇచ్చ ఏర్పడింది అనుకోండి, కోరిక వచ్చింది కదా, దాన్ని ఇచ్చ అంటారు. ఇచ్చి వచ్చిన తర్వాత ఏమవుతుంది? దాన్ని కూర్చుని ఆలోచన రాదు. కోరిక వస్తే ఆ కోరికకి సంబంధించినటువంటి ఆ విషయానికి ఏది విషయమో దాని మీద ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుంది? దాని గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, ఆ ఆలోచనకు విక్షేపం అనేది. విక్షేపం అంటే ఏమీ కాదు, విషయములు యందు ఇచ్చ జనించినప్పుడు ఏమైంది? విక్షేపం వచ్చింది. విక్షేపం వచ్చినప్పుడు ఏమైంది? మన స్వరూపాన్ని మరిచిపోయి ఆ విక్షేపానికి సంబంధించినటువంటి విషయాదులో ఆలోచనతో కూర్చుంటాం. ఇప్పుడు మన స్వరూపం మర్చిపోతాం. మన స్వరూపాన్ని మనం మర్చిపోవటమే ఆవరణం. ఈ రకంగా విక్షేపం కలిగినప్పుడు అది లభించే వరకు విక్షేపం ఉండును. ఏ విషయేచ్ఛ వచ్చిందో ఆ విషయేచ్ఛకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తుంటాం కదా. ఎప్పుడు దాకా చేస్తాం? ఆ విషయం లభించే వరకు కూడా. ఏదో కొనుక్కోవాలనుకున్నాం కదండి, అది మనసులో పోదు, అది అలా ఉంటుంది.
అది ఎప్పటికొకప్పుడు కొనుక్కునేదాకా అది శాంతించదు ఇంకా. అంటే ఆ రకంగా విక్షేపం ఏర్పడిన ఆవరణం నీ స్వరూపం మరుగుపడినది ఆనందమే గోచరింపదు. అంటే మన స్వరూపం ఇది ఆనందం. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ ఏ విషయేచ్ఛ వల్ల విక్షేపం ఏర్పడి ఆవరణం వచ్చి మన స్వరూపం మరుగుపడిందో ఆ విషయాన్ని కూర్చున్నటువంటి ఆలోచన బీజం మొదలైంది కదా, దానిని సంపాదనార్థం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎలాగైనా సరే ఇది కొనుక్కోవాలి, లేదా చేనో ఇల్లు వాకలో లేకపోతే బంగారమో చీరో ఏదో ఏదో కొనుక్కోవాలనుకుంటాం కదా. ఆ ఆలోచన అది లభించింది అనుకోండి, విషయ ప్రాప్తి చే విక్షేపం అణిగి ఆవరణము భంగమగుద్ది. ఇక్కడ ఏమన్నా అర్థమైంది మళ్ళీ? విషయ ప్రాప్తి, విషయం ప్రాప్తించింది అంటే చేయగా 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 మొత్తం మీద సాధించేవయ్యా అంటుంటాం కదా. అంటే తప్పించి మొత్తం మీద ఏది దేనికి విషయమో ఆ విషయాన్ని సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే విషయం సంపాదించుకున్నాడో అప్పుడు విక్షేపం ఆగిపోతుంది. విక్షేపం ఆగిపోగానే ఆవరణం భంగం అవుతుంది. ఆవరణం భంగం అవగానే మన స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. ఎక్కడ సాధనలో కాదు. అర్థమైందా? విషయేచ్ఛ వల్ల విక్షేపం వచ్చింది, విక్షేపం వల్ల ఆవరణం వచ్చింది, ఆవరణం వల్ల స్వరూపం భంగమైంది, స్వరూపం మరుగుపడింది. ఇప్పుడు అది ఆ విషయానికి ఏది దేనికి విషయమో ఆ విషయం కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా విషయ ప్రాప్తి లభించింది. ఏ విషయం అయితే అవనండి, ఏదోటి విషయం, ఆ విషయం లభించింది. విషయం లభించిన వెంటనే విక్షేపం అడిగింది. విక్షేపం అడిగిన వెంటనే ఆవరణం భంగమైంది. ఆవరణం భంగమైన వెంటనే మనకి బ్రహ్మాండమైన ఆనందం అయిపోతుంది. ఆ ఆనందమే మన స్వరూపం. అయితే ఎక్కడో ఆత్మ ఉందనుకుంటుంటాం. ఆత్మ అంటే ఎక్కడో లేదు, మన స్వరూపమే ఆనంద స్వరూపం, ఆత్మస్వరూపం. అటువంటి ఆత్మస్వరూపం నీవు ఆనందంగా అనుభవానికి వచ్చింది, అనుభవించుచున్నావు. కానీ ఈ స్వల్పానందం చే లోకములోని జంగములు సంతోషించున్నవి. ఈ రకంగా విషయ ప్రాప్తి చే లభించినటువంటి ఆనందం కోసమే జీవరాశి అంతా అనేక రకాలుగా శ్రమ పడిపోతుంది. అంటే మరి అక్కడ ఆనందం కలగకపోతే ఇంతకీ ఆనందం దేని నుంచి వచ్చింది? తన స్వరూపమేది. విక్షేపం అనగడం వల్ల, ఆవరణం తొలగడం వల్ల ఒక్కసారి శరీరం అంతా పులకరించిపోయి ఆనందం కలిగించింది. ఈ ఆనందం కోసమే జంగమాలంటే జీవరాశిలో రెండు రకాలు, జంగమములు, స్థావరములు. స్థావరం అంటే కదలని జీవరాశులు, కదిలే జీవరాశులు. కదిలే జీవరాశులకు జంగమలని పేరు. ఈ జంగమ జీవరాశులన్నీ కూడా ఈ రకమైనటువంటి విషయ ప్రాప్తి చేయగలిగిన ఆనందం కోసమే పరితపించినాయి తప్ప మోక్షం కోసం ప్రయత్నించడం లేదు, ఆత్మసాక్షాత్కారం ప్రయత్నించడం లేదు. ఇంకా అంతర్ముఖూర్తి కలిగినప్పుడు బ్రహ్మానందం అనుభవించుడు జంగముల సంతోషములకు అవధి ఉండదు. అంటే ఇప్పుడు విషయ ప్రాప్తి చేయ లభించినటువంటి ఆనందం స్వల్పానందం, అంటే చిన్న ఆనందం అన్నమాట. అంటే విషయం ప్రాప్తించడం వల్ల, ఆవరణం తొలగడం వల్ల కలిగిన ఆనందం. అది కాకుండా అంతర్ముఖబుద్ధితో మనసు శ్వాస ఆగి విక్షేపం అణిగి ఆవరణం తొలగినప్పుడు అటువంటి స్థితి ఏదైతే ఉందో అది దానికి మేర అంటే ఇంత అంటే కొలత ఉండదు. దీనికి విషయ ప్రాప్తి చేయ లభించిన ఆనందానికి కొలత ఉంది. కొలతతో కూడుకున్నటువంటి ఆనందం మరుగుపడిపోతుంది. మళ్ళీ ఇది అలా మరుగుపడదు. ఏ వస్తువు నుండి మనకి మేలు కలుగుతున్నదో ఆ వస్తువుపై మనకు ప్రీతి ఉంటుంది. దాన్ని రాగము అంటారు. అంటే ఏ విషయం వల్ల నీకు ఆనందం కలిగింది? ఎవరితోటో స్నేహం చేయడం వల్ల, ఏదో వస్తువు కొనుక్కోవడం వల్ల, ఏదో సంపాదించడం వల్ల ఆ విషయం తొలగి ఆనందం కలిగింది కదా, ఆ ఆనందానికి రాగం అంటారు. సకల మేలులు స్వభావమైనటువంటి బ్రహ్మానందమే నీ స్వరూపం. సదా ప్రాప్తించినట్టు నీకంటే అనురాగ వస్తువు మరి ఒకటి లేనే లేదు. అంచేత నీ స్వరూపాన్ని నీవు తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. రక్షపాలన ఆత్మానం ఎవ, తన్ను మాత్రమే రక్షించుకునేవాడు. ఇది రక్షంతే ఏభ్యో రక్షాంచి రక్షపాలనే ఏభ్య వీరుండి రక్షింపబడదు కనుక రాక్షసులు అనబడు తామస వృత్తులు భయపడి
స్థూల సూక్ష్మ కారణ మహాకారములను దిశల వైపుకు పరిగెడుచున్నారు. కానీ దిక్కులకు దిక్కైనటువంటి నీవు ఏ దిక్కులను ఆధారంగా ఉన్నావు. సిద్ధి నొందిన మహాత్ములు నిన్ను పొందుట కొరకే నిశ్చయించుకున్నారు. తమ తమ జీవత్వం వృద్ధి నొందించుకొనక బ్రహ్మత్వమునందుకే పొందుట కొరకే పాటుపడుచున్నారు. అంటే ఏమర్థమైంది ఇప్పుడు మనకి? దీన్ని ఇంకా కూడా విశ్లేషణ చేయొచ్చు. చాలు అంటే ఈ రకంగా విషయ ప్రాప్తి చేయి కూడా మనకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కానీ అది మనకు తెలియటం లేదు. విషయం లభించడం వల్ల కలిగింది ఆనందం అనుకుంటున్నాం. ఇంతకీ ఆత్మ అంటే ఏంటి? ఆనందమే ఆత్మస్వరూపం. మన స్వస్వరూపమే ఆనందం. మన స్వస్వరూపంలో ఏది ప్రవేశించింది? మనసు ప్రవేశించింది. మనసు ప్రవేశించి విక్షేపం కలిగించి విషయాదుల మీదకి మళ్లించింది. దానికి బహిర్ముఖ వృత్తిలోకి వెళ్ళిపోయాం. బహిర్ముఖ వృత్తులు నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది సరిపోలేదు, నాకు అది సరిపోలేదని ఏదేదో కల్పన చేస్తుంది. కల్పన చేసి దుఃఖాలు పాలవుతుంది, కర్మలు చేస్తుంది. అంచేత అటువంటివన్నీ కూడా వదిలేసి చక్కగా అంతర్ముఖ వృత్తితో కస్మాచ్యతేన నమేరన్ మహాత్మన్ గరీయజే బ్రాహ్మణోప్యాధికర్త్రే అనంత దేవేశ జగన్నివాచ త్వమక్షరం సదశత్ పరం యతు. అంచేత ఆది అంతములైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలి. ఈ శ్లోకాన్ని వచ్చే వారం చెప్పుకుందాం. తోటి ముగించుకుందాం. హరికి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, దేని గురించి అయితే చెప్పుకున్నామో అంటే ఏ శ్లోకాలు చదివినా ఏ టేపుకి ఎలా తిరిగి చూసినా ఇంతకీ సారాంశం ఏంటి? మన స్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలి. తెలియటము, తెలిసిన తర్వాత దాన్ని పొందడానికి ప్రయత్నించడం. తెలియటం సత్సంగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చక్కగా కూర్చుని సాధన చేయటం. సాధన చేసి ఇప్పుడు చెప్పినటువంటి దృశ్యరహితమైనటువంటి స్థితిని అనుభవించడం. ఇప్పుడు దాన్ని మనం చక్కగా కూర్చుందాం. ఇలా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమీ అనుకోకుండా సోహం బాబాన పూజ చేస్తాం. ఇందాక చెప్పుకున్నాం. శ్వాస మీద మనసు పెట్టి ఏ ఆలోచన లేకుండా ఉంటే ఆ శ్వాస మనసు దాటినటువంటి స్థితిలో విక్షేపావరణాలు అణిగి మన స్వరూపం ఆనంద రూపంలో గోచరమైనప్పుడు దాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు. అంతవరకు ఇప్పుడు చేసుకోమని కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఈ జ్ఞానం ఎవరికి కలిగిందో వారికి సమస్త కర్మలో నశించి మోక్షం లేదండి. చక్కగా నేను ఓంకారం చెప్పేదాకా అలా శ్వాసను గమనంతో ఓం తత్సత్.